నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైవేట్ టెక్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచిగా వీడియో తీసుకొస్తాం. ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలకైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద కంపల్సరీ చేయండి అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్ ఫోన్ అప్ ఇండియా కరేగా ఫన్ అనేసి పెట్టారు. అండ్ ఇక్కడ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మెయిన్ హైలైట్ చూపించిరమ్మడపై. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మీకు కనిపించే డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది అండ్ త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వచ్చింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తుంటే మన వాళ్ళు దీనికి సంబంధించిన హైలైట్స్ చూపిస్తారు. లైక్ AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది, పెద్ద డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి 4 హ్యాషల్ ఫ్రీ పర్ఫార్మెన్స్, 4 జనరేషన్ ఆఫ్ OS అప్డేట్స్ వస్తున్నాయి, 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అని, అండ్ నాయిస్ క్యాన్సిలింగ్తో పాటు వస్తుంది, వాయిస్ ఫోకస్ కాల్స్ అండ్ ఇంకేమొచ్చినవి నియర్ బై షేరింగ్స్, ఇవి పిక్చర్స్ అవన్నీ కూడా. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే హ్యాండ్సెట్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్స్, స్టార్టర్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయని చెప్తే అఫీషియల్గా కూడా సామ్సంగ్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ క్రెడిట్ కూడా వీళ్ళకే అనమాట, అవి సోర్స్ కూడా వీళ్ళదే. అండ్ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ప్రైస్ ఎంత ఉందన్న అంటే ఇక్కడ మీరు చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే స్టాక్ అయిపోయింది అనేసి ఇక్కడ చూపిస్తారు నేను చెక్ చేసినప్పుడు. సో ఇక్కడ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ బ్లాక్ వస్తుంది, నార్మల్గా మీది బ్లాక్ కలర్ అనమాట చూసుకోవచ్చు ఇది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఈ కలర్స్ లైట్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితేనేమో ఇది లైట్ వైలెట్ కలర్. సో 3 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే మనకు అవైలబుల్ ఉంది, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా మంచి స్పెక్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ గమనిస్తే నేను బేస్ వేరియంట్ని సెలెక్ట్ చేసిన బాయ్. సో బేస్ వేరియంట్ సరిపోతా అనిపిస్తుంది నాకైతే. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మంచి ప్రాసెసర్, MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అన్న వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేజ్ చేసుకోవడానికంటే ఎస్, వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు లాంచ్ ఆఫర్స్ అని, స్పెషల్ ప్రైజెస్ అని చెప్పేసి, కూపన్స్ అని, ఆఫర్స్ అనేసి అయితే ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది. అంటే లైక్ 12,999 రూపీస్ ఉంది, 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ మీకు 1000 రూపీస్ HDFC వాళ్ళది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళ UPI ట్రాన్సాక్షన్స్ మీద 25 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. దానివల్ల ఇంకొంచెం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏవైతే కలర్ వేరియంట్ చూపించినానో అవి మీకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, సేమ్ అవే కలర్ వేరియంట్స్. అండ్ ఆల్సో 6GB RAM వేరియంట్ కూడా ఆప్షన్ వేరియంట్ ఉంది, అది వచ్చేసరికి అయితేనేమో 14,499 రూపాయలు ఉంది. సో 4GB RAM వేరియంట్ మస్తు అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ చూసుకుంటే డీసెంట్గా అంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూసుకుంటే మాత్రమే ఇక్కడ కింద వేరే పిక్చర్స్ పెట్టారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మెయిన్ వాల్యూమ్ లాకర్స్ అండ్ పవర్ బటన్లనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరా కట్అవుట్ ఏదైతే ఉందో కెమెరా కట్అవుట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. మనకు ప్రీమియం సామ్సంగ్ వాళ్ళ S సిరీస్ వస్తుంది కదా, ఆ కట్అవుట్తో పాటు చూపించారు. ఇక్కడ మన వాళ్ళ అఫీషియల్ కూడా మెన్షన్ చేశారు బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్ టూల్స్ వస్తున్నాయని పిక్చర్స్ కూడా పెట్టిరు అన్నమాట. సో నాకు ఇక్కడ స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏమనిపించింది అంటే ప్రైస్ అనమాట. సో ఈ ప్రైస్ అంటే ఆఫర్స్ అవన్నీ కలుపుకొని ఈ ప్రైస్కి వస్తుంది 12,000కి. ఇది కాకుండా ఇదే ప్రైస్కి నార్మల్ ప్రైస్కి వచ్చింటే మాత్రమే సూపర్గా ఉండేది. అండ్ ఇక్కడ నాకు మంచి విషయం ఏంటంటే డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ ఇవైతే మంచి కాంబినేషన్తో పాటు వస్తున్నాయి. అండ్ ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట. అంటే మీకు సామ్సంగ్ వాళ్ళది S సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్కి వచ్చిన కెమెరా కట్అవుట్ లుక్తో పాటు కూడా వస్తుంది. అండ్ చాలామంది వదిలేసుకుంటారు, సో డ్యూయల్ కెమెరా, సింగిల్ కెమెరాస్ మన వాళ్ళు మాత్రం ట్రిపుల్ కెమెరా వేసుకొచ్చారు. కొంతమందికి కెమెరాలు ఎక్కువ ఉంటే లుక్ బాగున్నట్టు అనిపిస్తుంది కదా, సో ఆ థాట్లో ఉన్నట్టు. సో కెమెరా కాడ లుక్ బాగా అనిపించింది. సో చూద్దాము స్పెక్స్ ఏందనేసి. సో బై అఫీషియల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 2.2 GHz మెయిన్ కోర్స్ అండ్ 2 GHz సెకండరీ కోర్స్కి వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట, 217 grams పాటు వస్తుంది అనేది అఫీషియల్గా మెన్షన్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే రెక్టాంగులర్ షేప్డ్ డిస్ప్లే అన్నమాట. ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. సూపర్ AMOLED 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, మంచి డిస్ప్లేనే. అండ్ ఇక్కడ కెమెరా బై
మెయిన్ చూసుకోవాల్సిన కెమెరా కాబట్టి ఇక్కడ త్రిబుల్ కెమెరా సెటప్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ వస్తుంది 1.8 అపెచర్తో పాటు, వైడ్ యాంగిల్ 2.2 అపెచర్తో పాటు, మ్యాక్రో 2.4 అపెచర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది, 2.0 అపెచర్తో పాటు. ఇక్కడ డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు 10x దాకా, అండ్ 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అంటే స్లో మోషన్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. బేసిక్ వాటికి అంతా బాగానే ఉంటుంది. స్టోరేజ్ 128 GB కానీ మనం వాళ్ళు ఏం చేసి 108 GB ఆల్రెడీ ఓఎస్ వెళ్ళిపోతుంది. మీరు 4 GB ర్యామ్తో పాటు వస్తుంది. మైక్రోజీ కార్డ్ పెట్టుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది పెట్టారు. సిమ్ స్లాట్కి వచ్చేసరికి ఇది హైబ్రిడ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఒక సిమ్ ఇంకొకటి మైక్రోజీ కార్డ్ లేకపోతే సెకండరీ సిమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసుకుంది. అండ్ ఇక్కడ 5G సిమ్ కాబట్టి 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే అఫీషియల్గా మీరు పాజ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ఫేస్ చూసుకుంటే టైప్ సి పోర్ట్ వస్తుంది 2.0తో పాటు. లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనోస్, బైడూస్, గ్యాలియస్, క్యూజెస్తో పాటు వస్తుంది. వైఫైతో పాటు వస్తుంది. 3.5mm జాక్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది 2.4 GHz 5G, బ్లూటూత్ వర్షన్ 5.3తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ వస్తుంది. అది కూడా ఏది సామ్సంగ్ వాళ్ళ One UI 6 బేస్ చేసుకొని Android 14 వస్తుంది అనమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే బై అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరస్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఇవన్నీ కూడా అన్ని సెన్సార్ ప్రొవైడ్ చేశారు. సో ఈ స్మార్ట్ ఫోన్ మెయిన్ చూసుకుంటే థిక్నెస్ ఎక్కువ ఉంది, బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి 9.3mm థిక్నెస్తో పాటు వస్తుంది. 217 grams వెయిట్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇక్కడ 60 FPS దాకా కూడా వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్స్ అనేసి అయితే అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేసి. నెక్స్ట్ బై ఇక్కడ లాంచ్ ఇవ్వాలని అయిపోయింది కూడా లాంచ్ మిగతా అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికి తెలిసిందే. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలని అంటే బై ఎస్ పర్చేస్ చేసుకోవచ్చు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ వన్స్ అగైన్ నేను రిపీట్ ఏం చేస్తున్నా అంటే బై ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నేను రికార్డ్ చేసే టైంకి సేల్ అయితే స్టార్ట్ కాలేదు బై. అండ్ ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో మ్యాక్సిమం తక్కువైతే కావచ్చు, సో ఎక్కువ కూడా కావచ్చు. ఇంకా మీరు చూసే టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆఫర్స్లో చూస్తే మాత్రం తక్కువ కనిపిస్తుంది, ఆఫర్స్ లేనప్పుడు చూపిస్తే ఎక్కువ కనిపిస్తుంది, అంతే పెద్దగా ఏమి ఉండదు. ఓవరాల్గా తీసుకోవచ్చు అని అంటే పోయి తీసుకోవచ్చు. మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ అయితే రిలీజ్ చేసారు అన్నమాట పోయి సామ్సంగ్ వాళ్ళు. మస్ట్ బై అంటారు నేనైతే. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, ఓవరాల్గా మస్ట్ బై అంటే నేనైతే మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. నా ఒపీనియన్లో మాత్రం కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి బై. లైక్ డ్యూ డ్రాప్ డిస్ప్లే ఉంది. అండ్ చిన్స్ బార్డర్స్ ఏవైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి, థిక్నెస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ త్రిబుల్ కెమెరాస్ పర్లేదు అనిపించింది, ఓకే. అండ్ ఓవరాల్గా డీసెంట్గా ఉంది అనమాట. అండ్ ఛార్జర్ లేదు, అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇవన్నీ పక్క పెడితే మాత్రం మీరు ఐ థింక్ ఆర్డర్ చేసేటప్పుడు ఛార్జరు 299 రూపీస్కి మా ఆఫర్లో ఉంది. అది టిక్ చేసుకుంటే మీకు తక్కువకి వస్తుంది అదనమాట. అండ్ ఫైనల్గా మస్ట్ బై అన్నట్టయితే ఈ కేటగిరీలో నాకైతే మంచిగా అనిపించింది. మీరు ఏమనుకుంటారు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే ఇష్టపై వాళ్ళందరూ థ్యాంక్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.